సమావేశం ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి మైనారిటీల ఆత్మీయ సమావేశం, రెండవది మన యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లిమర్రులో ఒక గొప్ప బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించడం, ఆ సభకు మీ అందరినీ కూడా ఆహ్వానాలు పలికేదానికి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇక్కడికి వస్తే మీరు ఏ రకమైన సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని కూడా మేము చెప్తాము. మీరు తప్పనిసరిగా ఈ సభకు హాజరు కావాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక సుదీర్ఘమైన పాదయాత్ర, దాదాపు 223-24 రోజులుగా 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో గొప్ప సభలు నిర్వహించి రోడ్ షోలు నిర్వహించి అన్ని కులాలతోనూ మతాలతోనూ మమేకమై సుదీర్ఘ పాదయాత్ర చేసిన లోకేష్ గారికి ఈరోజు ఈ సభాముఖంగా అభినందన తెలియజేస్తూ, ఇది తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప మైలురాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి పాదయాత్ర చేయడం అంటే అది సామాన్యమైన పని కాదు. వ్యయ ప్రయాసాలతో సహా ఆరోగ్య పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు మనం ఈ పాదయాత్ర సందర్భంగా ఈ ప్రభుత్వము మన యువ నాయకుడికి ఎలాంటి ఆటంకాలు కలిగించిందో, ఆఖరికి మొట్టమొదటి సందర్భంగా కనీసం స్టూల్ మీద నిలబడి ప్రసంగించడానికి కూడా అనుమతించకపోవడము, సభలకు అనుమతించకపోవడము, జనాన్ని రాజకీయంగా కట్టడి చేయడము, ఇటువంటి ఆటుకోట్లు ఎన్నో జరిగాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆయన ఈరోజు ఈ పాదయాత్రను పూర్తి చేయడం, మరి 4000 కిలోమీటర్లు చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ముందస్తు ఎన్నికల సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పార్టీ వ్యవహారాలు చాలా చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఈ 3325 కిలోమీటర్ల దగ్గర పాదయాత్రను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం, మరి అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి ఎస్ పర్వీన్ తాజ్ గారికి, వేదికను అలంకరించిన గౌరవ మైనార్టీ నాయకులకు, హాజరైన మైనార్టీ సోదరులకు, తెలుగుదేశం పార్టీ పట్టుబొమ్మలైనటువంటి బడుగు బలహీన చేనేత కార్మిక కర్షక వర్గాలందరికీ, హాజరైనటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క వినమ్రపూర్వక నమస్కారాలు. పెద్దలైనటువంటి ఇది మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేసిన సమావేశం. నేను పెద్దలు ప్రసంగించే ముందర వాళ్ళ దృష్టికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. రాష్ట్రంలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటువంటి మైనార్టీలు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా నమ్మినారంటే 40-50 వేల ఓట్లు ఫ్రీగా వాళ్లకు కొన్ని పదుల సంవత్సరాల నుంచి వేసి 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 మైనార్టీలు రాష్ట్రంలో ఎంత దారుణంగా మోసపోయిన నియోజకవర్గం ఏదంటే రాయచోటే. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంతమంది ఇక్కడ కృషి చేసినా కొద్దిసార్లు అత్యధిక మెజార్టీతో వాళ్ళను కేవలం మైనార్టీ సోదరుల భిక్ష వల్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే మైనారిటీ సమస్యలు, అంగన్వాడీ సమస్యలు, భూ కబ్జాలు ఇలా చాలా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఏ సమస్యను తీరుస్తారు? తెలుగుదేశం పార్టీ ఈ సమాజానికి ఉపయోగపడే పార్టీ. ఇది ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించిన పార్టీ కాదు. ఈ నాయకత్వం గతంలో కూడా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయితేనేమి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయితేనేమి బ్రహ్మాండంగా పరిపాలన చేసినారు. అన్ని వర్గాల వరకు రక్షణ కలిగించినారు. ప్రభుత్వంలో ఉండే పనిచేసే ఉద్యోగుల సమస్యలన్నీ అర్థం చేసుకోగలరు, ఆకలింపు చేసుకోగలరు.
తగిన న్యాయం సరైన సమయంలో తీసుకుంటారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ చిన్న చిన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కారణం ఏమంటే వాళ్ళు స్వేచ్ఛగా జీవించేదానికోసం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అభివృద్ధి లేకుండా ఈరోజు ఓన్లీ ప్రజలకు ఒక 5-6 పథకాల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారు. విద్య కానీ వైద్యం కానీ ప్రజల మౌలిక వసతులు కానీ ఏవి పట్టించుకోకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం నడుపుతుంది. ప్రజలకు ఏ రోజు ఆరోగ్యంగా ఉంచగలుగుతామో, మంచి విద్యను అందించగలుగుతామో, వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించగలుగుతామో వాళ్ళ రాక కోసం అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ఆంధ్రదేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.